ఇక్కడ మందు కొట్టే ప్రతి వాడికి మసాజ్ ఫ్రీ అని చెప్పావు అనుకో, నాకేమొస్తుంది? లాభం వస్తుంది. కరెక్టే, కానీ ఇప్పుడు మసాజ్ చేయమంటే నాకు రాదే. అందుకే వచ్చిన వాడిని దించుతున్నా. ఐఎమ్ టచ్డ్ అయ్యా. నీ మనసులో నాకు ఇంత స్థానం ఉంది అనుకోలేదు. బొంగేం కాదు, ప్రాఫిట్ లో నాకు 25% కావాలి. ఓకే, నీకు ఎంత కావాలంటే అంత తీసుకో. రేపే దించే. ఏ ఇప్పుడు దించితే నీకేమైనా ప్రాబ్లమా? నో ప్రాబ్లం. ఎవరు అన్న ఎవరన్నా? ఎవరో చెప్పవా? ఎవరు వస్తున్నారు చెప్పండి అయ్యా. ఎవరు వస్తున్నారో తొందరగా చెప్పన్నా. అమ్మ ఫస్ట్ కస్టమర్ నేనే. నువ్వు నోరుమై. ఎవరయ్యా? Hi, Levi. Hello. Again meeting Neo. This is bar owner. Onel. Ah. Hello, Onel. He's regular customer. Customer. I love customer. మీ కృష్ణారెడ్డి. Letty, I love you, Letty. This Ram Sai, Giri, Bhaskar, staff here. Hello. సెకండ్ ఇవే. Touching only Onel and customer. Not you. ఏమండి మసాజ్ క్వీన్ అండి. Not only massage. Latest tuk-tuk. తుక్ తుక్ ఏంట్రా? నేనండి బాడీ అప్పు చెప్తే తుక్కు తుక్కు చేసేస్తాను. మీ తుక్ తుక్. Not now. Loom lady. Then. ఓకే రూమ్ రెడీ చేసేస్తాను. ఓకే రెడీ. ఒకసారి నేను పట్టుకుంటాను. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. పడారు చూసుకోండి. యూస్లెస్ ఫెలోస్. లక్ష్మి. Kitchen Letty. Abisi. ఫాంటాస్టిక్. లక్ష్మి. నేనది నిజమేనా? ఏంటంటే పాపం చూసుకోవడానికి ఎవరో వచ్చారంట కదా. చింతకాయలు గోవిందరావు గారని సింహాచలం టెంపుల్ సూపరింటెండెంట్ అండి. వాళ్ళ అబ్బాయి కోసం చూసుకోవడానికి వచ్చారు. తీసుకురండి రా. పంపిణీ చింతకాయల రవి గారికా? ఒరే ఆ రవి గారికి మన పాపతో పెళ్ళంట్రా. మన ఇంటి వాళ్ళందరూ మైండ్ లేకపోతే దాస్తారా. పాప కోసం ఈ బాబు మళ్ళీ పెళ్లి చూపులు చూడటం ఏంట్రా? ఎరా మన జడ్పీటీసీ ఎలక్షన్ లో వీళ్ళు జిందాబాద్లు కొడితే మనకి డిపాజిట్లు కూడా రాలేదు. మళ్ళీ వీళ్ళు అవసరం ఏంట్రా? మీరు వీకేరు కదండి, నేనే కాస్త పబ్లిసిటీ పెంచమన్నాను. 500 ఇస్తే కొంత అడుగుని వస్తారు. పాలిటిక్స్ బాగా కాస్ట్లీ అయిపోయినరా. మీరేం వరీ కామాకండి, ఇదంతా ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్లకి ఇంట్రెస్ట్ కట్టుకోలేక కద్దరు సిరిగిపోతుంది ఇక్కడ. పదా నువ్వు ఎక్కువ ఇన్వాల్వ్ రామచంద్ర గారు, అబ్బాయి గురించి మీ ఊరంతా చాలా గొప్పగా చెప్పారు. అసలు మా అబ్బాయి తప్ప మా ఊర్లో కంప్యూటర్ చదువుకున్న వాళ్ళు ఇంకెవరు లేరండి. మీ ఇంట్లో ఎవరైనా? మా ఇంట్లో కంప్యూటరే లేదండి, ఇంకా చదివే వాళ్ళు ఎవరు ఉంటారు? అంతే కదా. ఎంత అందంగా ఉంది నా కొడుక్కి, సరైన ఈడు చూడు. అమ్మాయికి ఇంగ్లీష్ వచ్చా? మా అబ్బాయి కాఫీ కూడా ఇంగ్లీష్ లోనే అడుగుతాడండి. అలాగా మేము కూడా ఇక్కడ కాఫీ ఇమ్మని ఇంగ్లీష్ లోనే అడుగుతామండి. అయితే వెళ్ళి కాఫీ పట్టరా బాబు. ఓ కాఫీ తీసుకురా. అయ్యి బాబు అంత ముందు కూడా పద పద పద. మా అమ్మాయికి కూచిపూడి సంగీతం అన్నీ వచ్చండి. మరి ఐటమ్ సాంగ్స్ అదే నా ఉద్దేశం, పాడటం వచ్చా అని. రే ఆంజనేయులు, ఏది కాస్త ఇంగ్లీష్లో మాట్లాడమ్మా. మై నేమ్ ఇస్ లావణ్య. మై ఫాదర్స్ నేమ్ ఇస్ రామచంద్ర రావు. మై నేటివ్ ప్లేస్ ఇస్ నక్కపల్లి. మై బెస్ట్ ఫ్రెండ్స్ ఆర్ సునీత, లత, సూరి, బుజ్జిగాడు అండ్ చీముడు సీను. అదిరిపోయింది అక్క, ఇంకేం కావాలి చెప్పు. చాలు చాలు, ఇంతకన్నా ఇంకేం కావాలి? మిగతాది మావాడు చూసుకుంటాడులేండి. కాఫీ వచ్చేస్తుంది. నిన్ను ఎక్కడో చూసినట్టుంది. పెందుత్తి బాబు జడ్పీటీసీ. ఓ అది నువ్వేనా? ఊళ్ళో ఎక్కడ చూసినా పోస్టర్లు నిండా పేడ కనబడుతుందా? మేమే కొట్టించుకోను, నా గుర్తు పెడగా. కాఫీ వాసన వచ్చేస్తుంది. అన్నయ్య గారు, అమ్మాయి మాకు బాగా నచ్చింది. మనలో మనం మాట్లాడుకుంటే ముహూర్తాలు పెట్టించేద్దాం. మరి అబ్బాయి కూడా ఒకసారి అమ్మాయిని చూస్తే? ఊరుకండి, వాడి మొహం వాడు చూడడం ఏంటి? నేను చూస్తే వాడు చూసినట్టే. అవునవునవును. అయ్యి బాబోయ్, ఈ రోజు అడంగా తెగదురుతుందేంట్రా? ఏమైనా బ్యాడ్ జరుగుద్దంటావా? ఇది ఇల్లా సంత ఏదో సచిన వాళ్ళంతా ఇక్కడే. ఇదేం పెద్ద బ్యాడ్ కాదులేరా. అయినా మనకు జరగాల్సిన బ్యాడ్ అంతా చిన్నప్పుడే జరిగిపోయిందిరా. ఆ సింతకాయల రావు గడికి మనకే చాలా ఘోరమైన ఫ్లాష్ బ్యాక్ ఉంది. అవునా అండి?
చిన్నప్పుడు స్కూల్లో నా లబ్బర్ కొట్టేహాడు నా పెరుగన్నం దొబ్బేసేవాడు కష్టపడి 2 4 కొట్టి క్రికెట్ లో ప్రైజ్ కొడితే అతడు అట్టుకెళ్ళిపోయాడు నేను క్రికెట్ మానేయాల్సి వచ్చింది ఇన్ని సాక్రిఫైజులు చేస్తే ఆఖరికాడు నా పాపకి ఎత్తటేసిడెంట్ రా లబ్బర్ దగ్గర తిరగబడి ఉంటే లబ్బర్ దగ్గర వచ్చాడు కాదండి అంతేనంటావా ఫోను అలా నేను చింతకాయల రవి మాట్లాడుతున్నాను. ఒరే రవి ఆ చింతకలరావు గారు నేను లేని చెప్పండి. నా గొంతు గుర్తు పెట్టామంటరా నేనరా పెందుత్తు బాబుని ఆ? ఓరి కరి బాబు నువ్వరా? నీకు ఆ ఇంట్లో పనేంట్రా? పాప ఎవరు అనుకుంటున్నా నీకు అప్పుడే పాప కూడా పుట్టిందా? కంగ్రాట్స్ రా. పాప అంటే నాకు పుట్టిన పాప కాదు ఆ. నా కోసమే పుట్టిన పాప అబ్బా. నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అలా వారి అబ్బా పొద్దున్న లేస్తే కాంతం కంపెనీలో ఉండేవాడివి నీకు పెళ్ళేంట్రా? అంటే నీకు అలా అర్థమైందా పుర ప్రజలు ఎక్కువగా అక్కడికి వస్తున్నారని నేను క్యాన్వాసింగ్ వెళ్ళేవాడిని అయిపోయి ఇది మన ఫ్లాష్ బ్యాక్ మర్చిపోలేదురా వీడికి ఎత్తా చూడు అవును రే నువ్వు చిన్నప్పుడు క్యాట్ అంటే పిల్ల పిల్ల అని అడిగోడు నువ్వు కంప్యూటర్ చదివామంటే నేను అమలపోతున్నాను రా Do you know who the bloody hell you're talking to? I'll tear your bloody guts and throw into the river, man. This is the last bloody time you're talking to me, Mr. Pendruthi Babu. Yeah. అయిపోయి ఇది క్యాన్వాసింగ్ మొత్తం ఇంగ్లీష్ లో ఉంది అపోజిషన్ స్ట్రాంగ్ గా ఉంది కాంపిటీషన్ గట్టిగా ఉందిరా అక్క చింతకాయలు రావు ఫోన్ అక్క నువ్వు పోరా చూడమ్మా. వెళ్ళు మాట్లాడు. గ్రామ్ ఫోన్ టెలిఫోన్ అబ్బే ఏం లేదు రాంగ్ నెంబరే హలో, సారీ అండి, మా బావ ఏదేదో వాగినట్టున్నాడు. పర్లేదండి, వాడు వాగుడు నాకు చిన్నప్పటి నుంచి అలవాటే. నా ఫోటో మీకు పంపించానన్నారు, వచ్చిందండి. నచ్చిందా అండి? అందుకే కదా మీకు ఫోన్ చేశాను. మరి నాది? నాకన్నా మీరు ఇంకా బాగున్నారు. ఆ ఫోటోలో గారు మీదే అంట కదండి? ఆహా. శేషు, ఈ కంప్యూటర్ని కవర్ చేయలేక వస్తుంటే ఈ అమ్మర్ కారు ఒకట. లవణి గారు, నన్నందరూ లవ్ అని పిలుస్తారు. పెళ్ళైన తర్వాత నేను కూడా అలాగే పిలుస్తాను. నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను, అడగమంటారా? మీరేవైనా అడగండి, చెప్తాను. ఇటు పాపకేదో మందెట్టేహాడ్రా ఏమైనా అడిగేమంటుంది సిగ్గులేదనేస్తుందేంట్రా ఈ విషయం అర్జెంట్ గా మనం హైకమాండ్ కి లీక్ చేయాలి. అంటే మనం ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాలండి? కొడితే గోడకు పిడకపోతారు. హైకమాండ్ అంటే మా మాయ. మాయా మాయా ఇక్కడ పని మీద పనిచేయలేండి. అక్కడ నటింట్లో ఏం జరిగిపోతుంది తెలుసా? మన పాప చింతకాయల రావు గారు ఓ తెగ పూసేసుకుంటున్నారు ఫోన్ లో. ఏం జరిగిందిరా? మీరు నన్ను చూసి ఇష్టపడ్డారా, నా జాబ్ని చూసి ఇష్టపడ్డారా? నిజం చెప్పాలంటే మీ ఫోటో కూడా చూడకుండానే మీ సంబంధం ఓకే అనేసాను. ఎందుకంటే మీరు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా. కదా. మీ ఫోటో చూసాక మీరు ఇంకా బాగా నచ్చారనుకోండి. ఇది చాలు కదా. లావణ్య ఫోన్ ఏం బాబు ఎలా ఉన్నారు? హలో అంకుల్, ఏదో జస్ట్ క్యాజువల్గా ఫోన్ చేశాను. మీ అమ్మగారు అంతా చెప్పారు. నెలాఖరులోగా తంబులాలు తీసుకున్నాం, త్వరగా వచ్చాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా, లీవ్ గురించి అడగండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా, సెలవు దొరకడం కష్టమేమో. కాస్త ముందు అప్లికేషన్ పెట్టుకో బాబు. ఓకే అంకుల్. సాఫ్ట్వేర్ ఇంజనీర్, లీవు. శేషు, ఇక్కడ పెడత పగిలిపోతుంది. ఇంకిప్పుడు ఎన్ని టెన్షన్స్ వస్తాయో ఏంటో. ఏంటి రవి అలా ఉన్నావు? డిప్రెషన్లో ఉన్నా. ఏమైంది? పెళ్లి కుదిరింది బాసు. మొన్నటి దాకా మా అమ్మాయి అనుకున్నాను, ఇప్పుడు చేసుకోబోయే అమ్మాయి కూడా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకుంటుంది. అదేదో అవ్వకపోతే మనకి పెళ్లి జరగదు. మనకేమో కాక్టైల్స్ తప్ప కంప్యూటర్ గురించి ఏ బొచ్చు రాదు. రవి చిల్ మ్యాన్, దాని గురించి ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? వెంకీ డోర్స్ అండ్ సోనిక్ సొల్యూషన్స్ CEO, తెలుగైనే. అసలు పేరు ద్వారం వెంకటేశ్వర్లు. బిల్ గేట్స్కి పోటీగా ఈ కంపెనీ పెట్టాడు. అతని గేట్స్ అయితే నేను డోర్స్ అంటాడు. హీస్ గాట్ అ వీక్నెస్. తెలుగోడ్ అంటే చాలు ప్యాంట్ ఊడిపోతుంది. అతనితో నీ అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తాను. నువ్వు వెళ్ళి నీ తెలివికి కొంచెం తెలుగు మిక్స్ చేసి కొట్టు, ఆ తర్వాత చూడు. థ్యాంక్స్ బాసు, నా పెళ్లి డోర్స్ ఓపెన్ చేసావు. వెంకీ డోర్స్ వస్తున్నా. మన ఇంటర్వ్యూ ఏమవుతుందో. గుడ్ మార్నింగ్. Yeah, good morning. I'm Chintakal Ravi. I've got an appointment at 11 a.m. Yeah, just wait for 10 minutes. Where's the men's room? It's that way. అరే రవి, రిలాక్స్డ్గా ఉండరా. తెలుగుడు అంటే వాడికి ఇష్టం అని చెప్పాడు కదా, చేస్తాడు జాబు. డోంట్ వరీ, డోంట్ వరీ. ఈ టైంలో నీళ్లు పడుతుందా? అయిపోయింది. మిస్టర్ చింతకాయల రవి. వస్తున్నా వస్తున్నా. Hey, come in, sir. Come in.
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి సార్ అలా ఉన్నారు? ఐ ఫీలింగ్ ఆల్ రైట్? మంచి ఫిజిక్, బ్రాడ్ షోల్డర్స్, బ్యూటిఫుల్ లోయర్, టూ మచ్. షర్ట్ ఎదిరింది, థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్. ప్యాంటు కూడా ఉంటే బాగుండేది. జస్ట్ 1 minute ప్లీజ్. నౌ కెన్ ఐ కమ్ ఇన్ సార్? కమ్ ఇన్. ఇంత కొంచెం జస్ట్ ఏదో. టేక్ యువర్ సీట్. వెల్ మిస్టర్ చింతకాయల రవి, కార్తీక్ నీ గురించి చెప్పాడు. Thank you. నువ్వేం చేసావు? ఇదిగోండి. ఓ, ఏంటిది నీ ప్రాజెక్ట్ రిపోర్టా? కాదు, నా సర్టిఫికెట్స్. ఇవన్నీ నాకెందుకు ఇస్తున్నట్టు? నా దగ్గర అవే ఉన్నాయి సార్. ఇదేంటయ్యా, 10th పాస్ అవడానికి 6 ఏళ్ళు పట్టింది. అన్నీ ఒకేసారి రాయడం కన్నా సంవత్సరానికి ఒక్కొక్క సబ్జెక్ట్ రాయడం బెటర్ అనిపించింది. ఓహో, అరే మళ్ళీ ఇంటర్ 2 yearsలో పాస్ అయ్యావు? ఏంటోనండి అలా కుదిరేసింది. మళ్ళీ డిగ్రీ 5 ఏళ్ళు. అంటే డిగ్రీ కదండి, అప్పుడే ఓహో తెలిసింది, సర్కిల్ పెరిగింది, చదువు దొబ్బింది. సరే, విషయం ఏంటి? వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? మీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం ఇప్పిస్తే మీ పేరు చెప్పుకొని గుండు కొట్టించుకుంటా. నీకు ఉద్యోగం ఇస్తే నేను గుడ్డు కొట్టుకోవాలి. కంప్యూటర్ గురించి నీకేం తెలుసు? ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అలా అడగండి, చెప్తాను. అందరూ పడుకున్నాక మీటర్ నొక్కి మిషన్ ఆన్ చేస్తే దేశీ పాప, హాట్ గర్ల్స్, దూద్ వాలా, ఇండియన్ మసాలా. వీటి గురించి మీకు కూడా తెలిసే ఉంటుంది. నాకు ఇప్పుడే తెలిసింది నీకేమీ తెలియదని. అలా అనకండి సార్, మీరు ట్రైనింగ్ ఇస్తే నేర్చుకుంటాను. ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఇచ్చేదే ట్రైనింగ్. ఓ, ఇప్పుడు అలా అంటున్నారా? నో ప్రాబ్లం. ఒక్కసారి మీరు ఉద్యోగం చూడండి, 6 నెలల తర్వాత మీరు మీ సీట్లో ఉండరు, నేను ఉంటాను. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. డెఫినెట్గా నేను ఉన్నాను. చూడు బాబు, నీ టాలెంట్కి సాఫ్ట్వేర్ ఉద్యోగం రాదయ్యా. అలా అనకండి సార్, టాలెంట్ సర్టిఫికెట్స్ క్వాలిఫికేషన్స్లో ఉండదు, బ్రెయిన్లో ఉంటుంది. మీరే ఆలోచించండి. సరే, నీకంత బ్రెయినే ఉంటే 4 రోజుల్లో నీకు ఇష్టమైన కోర్స్ చేసుకునిరా, జాబ్ ఇస్తాను. మీరు నిలబడండి. కుర్చీలోంచి కాదండి, మీరు మీ మాట మీద నిలబడండి, టక్కుని కోర్స్ చేసేస్తాను. ఓకే? ఒక్క రిక్వెస్ట్, చెప్పండి. ఈసారి ప్యాంట్ వేసుకునిరా. ఎవరి షాపింగ్. I know.